మన జీవితం నూనె లేని వంటి జీవితం ప్రియమైన బిడ్డలారా. ఈ నూనె లేని జీవితంలో దేవుడు తన యొక్క తైలాభిషేకముతో మన యొక్క పాత్రలో నిండైన నూనెను నింపి తన యొక్క ప్రపంచము కోసం మనల్ని ఒక వెలుగుగా ఉంచాలని ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా జీవితం, ఆరిపోతుంది నా జీవితం. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె లేని దీపం వలె ఆడిపోతుంది నా జీవితం. నా ఇంటి దీపం నీవే అని తలచి నీకే ప్రతించాను ప్రభు. నీకోసం తప్పిస్తూ ఉండగా లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటిని మాలో తొలగించండి తండ్రి. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను. నా ఇంటి దీపం నీవే అని తలచి నీకై తప్పించాను. నా ఇంటి దీపం నీవే అని తలచి నీకై తప్పించాను. నా ఇంట దీపం నీవే అని తలచి నీకై తప్పించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాన చీకటి తొలగించరావా, హృదయాన చీకటి తొలగించరావా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. కొడిగట్టికిపోయిన నా జీవితాన్ని పొందాలి దేవా. నీ ఆత్మను పరిశుద్ధ తైలముతో అభిషేకించి నీ సాక్షిగా నన్ను నిలుపుము యేసయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాను.
కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు, నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. శరణం 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 దేవా, 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 శరణం 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 దేవా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరి పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు మరి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదిన బిడ్డలారా, మరి మీరు చేసే యొక్క చిన్న పని దాని యొక్క పరిచర్లో ఎంతో గొప్పగా ఇతరులకు ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి గొప్ప విశ్వాసంతో ఈ యొక్క పనికి పూనుకుందాం. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన విన్నపాలను మరి కామెంట్ లైవ్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే దీవబలి పూజలోను, వ్యక్తిగత ప్రార్థనలోను, మరి కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజలు బిడ్డలారా, కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తి విశ్వాసంతో దీవబలి పూజలో పాల్గొందాం. కామెంట్ బాక్స్లో వారి యొక్క విన్నపాలు తెలియజేసి ఉండగా దేవుడు ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్పబడేలాగా దీవెనలు రోజులు సమర్పించుకుందాం. మే 10వ తారీఖున ప్రత్యేకంగా గురుశ్రీ ఫాదర్ క్రీస్తురాజు గారి చేత కూటాలు నిర్వర్తింపబడుచుండగా దేవుడు వారినందరిని కూడా వచ్చే వారినందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని దేవుని యొక్క వాక్కు క్రీస్తురాజు ఫాదర్ గారి నోటి నిమిట మరి రావాలని, ప్రవచనాలు ఎన్నో ప్రజలకు చెప్పబడాలని నాటి దేవుని పూజలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొని ఆడ యోగ్యులమోటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము.
సర్వశక్తి గల సర్వేశ్వర, నీ కుటుంబము చేయు విన్నపములను దయతో ఆలకింపుము. మాకు విశ్వాస వరమును ప్రసాదించిన విధముగానే నీ కుమారుని పునరుత్థాన మహోన్నతమును భాగముగా మమ్మలను దీవింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వచనములు 34 నుండి 42 వరకు. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలించిరి. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడు వాడును గమలీయేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబో దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రితట తెలియదాసు అనువాడు కనబడు తను ఒక గొప్ప వాణిని చెప్పుకొనవాడెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అను పేరు గల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్య తీసుకునరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఎలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకును సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమలీయేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతి చోట ప్రతిరోజు వారు దేవాలయంలోనూ ప్రజల ఇండ్లలోనూ బోధించుచు మెస్సియా అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు లేని నా బ్రతుకు ఎరులే సుమా, నిన్నే మది వెతుకునా, నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే దరి వెతుకునే, నీవు దరి చూపుమా. ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మరి వెతుకునా, నిన్నే దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మరి వెతుకునే, నీవే దరి చూపుమా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 15 వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను.
రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహములు ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చుదము అనెను. ఫిలిప్పు పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఎలైనా తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియదు. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 ఆహార రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అక్కడ ఒక బాలుని యొద్ద 5 యవ ధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రొవ్వు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయనారున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతమునెక్కి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఆ తిబేరియా సరస్సు పట్టణములను, అదేవిధంగా గలిలయ పట్టణములను దాటిపోవచ్చు ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ క్రీస్తు ప్రభుని అనుసరించటం మొదలుపెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఈయన ఏం చేస్తూ ఉన్నారు? కుంటివారిని, గుడ్డివారిని, మృగవారిని, అస్వస్థతతో జీవిస్తున్న వారిని దేవుడు స్వస్థపరిచి వారికి కనులను, కాళ్ళను, చేతులను దయచేసి వారి యొక్క భయంకరమైన ఆ కుష్ఠ వ్యాధి నుంచి స్వస్థతనిస్తూ ఉన్నారు. ఈయనతో ఉంటే మనమందరము కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మనమందరము కూడా ఏ భాగ్యం లేకపోయినా కానీ ఆరోగ్య భాగ్యంలో మనం జీవించవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. ఆ కొండ పర్వతము పైన ఆయన కనులెత్తి చూడగా పచ్చిక పైల పైన ప్రజలందరూ కూడా కూర్చొని ఉన్నారు. వారిని భోజనానికి కూర్చోబెట్టండి, వారికి భోజనాన్ని వడ్డించండి అని చెప్పినప్పుడు ఫిలిప్పు మాత్రం సందేహిస్తూ, మన దగ్గర కనీసం 200 రొట్టెలు కూడా లేవు వారిని కూర్చోబెట్టి తినబెట్టడానికి. ఇక్కడ చూస్తే 5,000 మంది మగవారు తక్కిన స్త్రీలు చిన్న బిడ్డలు ఉన్నారు. ఎలా మన వారిని పుష్టిగా సంతృప్తిపరచగలమని ఫిలిప్పు క్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఆంద్రెయ ఏమాత్రము కూడా సందేహింపక ఒక చిన్న బాలుని యొద్ద ఆ రొట్టెలను, ఆ చేపలను తీసుకొచ్చి ప్రభువునికి అర్పించినప్పుడు 5 రొట్టెలను 3 చేపలను క్రీస్తు ప్రభు ఆ తట్టులో ఎత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి 5,000 మందికి పంచి గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడైతే ఏదైతే మన జీవితంలో జరగదని మనం సందేహిస్తూ ఉన్నామో దేవుడు దాన్ని ఖచ్చితంగా నిస్సందేహంగా నెరవేరుస్తాడని ఈనాటి వాక్య పరిచర్యలో స్పష్టంగా బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా కొరత ఉన్నదా?
నీ జీవితంలో ఏదైనా ఒక సందేహం ఉన్నదా? నీ జీవితంలో అసంభవము అనుకున్నది ఉన్నదా? ఈ రోజున ప్రభువునికి సమర్పించుకోమని దేవుడి యొక్క వాక్య పరిచర్లో మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఆయనకి మన పరిస్థితిని అర్పించుకుంటామో ఆయన ఖచ్చితంగా దాన్ని రూపుమాపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మరి 36వ వచనం మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం మనం చదివినట్లయితే దేవుడు ఏ విధంగా తన యొక్క బిడ్డలను చూస్తూ ఉన్నాడు. చదువుదామా? 36వ వచనం. ఓకే. కొంతకాలం క్రిందట తెయోదాసు అనువాడు కనబడి తను ఒక గొప్ప వాణిని కొనియాడాను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. అంతటితో మానవ ప్రయత్నం అనేది నశింపబడింది. నేను గొప్పవాడిని అని క్రీస్తు ప్రభువు వలె డంబాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంప్టీ వెజల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఖాళీ డబ్బాలు గట్టి శబ్దాన్ని చేస్తాయి. అలాగే ఈ వ్యక్తి కూడా క్రీస్తు మరణం తర్వాత పునరుత్థానమై జీవిస్తూ ఉన్నప్పుడు మరి నేను ఇదే నేమ్ అండ్ ఫేమ్లో వెళ్తే నా ఎంబట కూడా చాలామంది వస్తారని చెప్పి తలంచుకున్నారు. మరి వాడు కూడా మరి ప్రజల్లో గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చాడు. వాడి వెనుక కూడా మరి శిష్యులు ఉన్నారంట. కానీ ఎప్పుడైతే వాడు మరణించాడో మట్టిలో కలిసిపోయాడు, మరల పునర్జీవాన్ని పొందుకోలా. అలా వాడి యొక్క ముగింపు ఉండగా శిష్యులందరూ కూడా చెల్లా చెదురైపోయారు అని చెప్పేసి మరి ఈనాటి మరి అపోస్తుల కార్యంలో లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులాగా మేము ఉండాలి అని అంటూ ఉంటారు. క్రీస్తే నేనే క్రీస్తు ప్రభునని కొంతమంది చెబుతూ ఉంటారు. వారందరూ కూడా మరి అబద్ధ బోధకులే, అబద్ధ క్రైస్తవులే అని చెప్పేసి, అబద్ధ క్రీస్తులే అని చెప్పేసి ఈనాటి వాక్యంలో కూడా మనకు బోధిస్తూ ఉంది. నాలాగా కొంతమంది అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతుంటారు, నా పేరట చేస్తారు, కానీ చివరికి నేనే క్రీస్తు అని బోధించుకుంటారు. అట్టి వారిని మీరు నమ్మద్దు, ఏమాత్రము కూడా మీరు వారిని ఉపేక్షించవద్దు, వారిని మీరు దూరం పెట్టండి అని ఈనాటి వాక్యంలో కూడా మనకు బోధింపబడుతుంది. అదేవిధముగా 40వ వచనం మనం చదివితే, పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ శిష్యులను మరి యేసు పేరట మీరు బోధించొద్దు అని కొట్టినా కానీ తిట్టినా కానీ వారిలో సత్యం నెలకొని ఉన్నది. నిజ దేవుడు, జీవిస్తున్న దేవుడు వారిలో ఉన్నారు కాబట్టి వారు దాన్ని మరి ఆపుకోలేకపోతున్నారు. బలముగా ప్రవహించే నదికి ఎన్ని అడ్డుకట్టలు వేసినా దాన్ని నిలపజాలదు. దాన్ని త్రోసుకు పుచ్చుకొని దాన్ని అవసరమైతే కూల్చుకొని అన్నా వెళ్ళి మరి ఇతరులకి జీవాన్ని ఇస్తుంది ఆ నీరు. ఎంత అడ్డుకట్టేసి ఆపాలని చూసినా ఆ బలముగా వచ్చే నీటి తాకిడి ఏది కూడా దాన్ని అడ్డుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి బలమైన సత్యము జీవము వారి నుంచి ప్రవహిస్తుంది కనుక వారిని ఏమాత్రము కొట్టినా కానీ, చంపాలని ప్రయత్నం చేసినా కానీ, చంపినా కానీ వారిలో ఉన్న సత్యము జీవం అనేది ప్రవహిస్తూనే ఉంది. మరి క్రీస్తు ప్రభు ఈనాడు తన యొక్క జీవాన్ని రొట్టె రూపంలో అందజేస్తున్నాడు 5,000 మందికి. గొప్ప అద్భుత కార్యాన్ని, చిహ్నాలను ఆ ప్రభు చేసి ప్రజల మధ్య తన యొక్క మహిమను చూపుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరి మనలో సత్యాన్ని నెలకొల్పినప్పుడు సత్యం ఒక ప్రవాహం వలె మరి యొక్క ప్రపంచంలో మనం జీవిస్తున్న ప్రదేశాలలో ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆ యొక్క సత్యం, అటువంటి గొప్ప సత్యం మనలో నెలకొల్పాలని, దేవుని యొక్క జీవవాక్కు మన నోట్లో ఉంచాలని, ఇతరులకు జీవంగా మనం మారాలని ఈనాటి దేవుబలి పూజలో సమర్పించుకొని ప్రార్థన చేద్దాం.
పరవశముంది అర్పణ చేతున్ ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతున్ ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొన్ శాంతికరామా కానుక గైకొన్ నీ కృపలో మా హృదయము నింపు నీ కృపలో మా హృదయము నింపు. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రవేశం కొరకును తన పవిత్ర శ్రీ ప్రవేశం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగా. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండినట్లును అనుగ్రహింపుము. మాకు నూతన జన్మము నొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచు నిర్వర్తించుచు నిత్యానందము మాకు పాత్రలు మగునట్లుగా దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరుచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు నొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరచబడినవి. ఎందుకన అతడు మరణము మా మరణమునకు విముక్తిదాయమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ దిన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పములు అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంలోనే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, తానమును చాత్రదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించు జీవం నసుజ్ఞాపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్త వంద పాలివార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా కరణం దామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ పరిపూర్ణను చేయము. ఉత్తానమగ్ని నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కలితలు పునీత మరియమ్మతోనూ వారి భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలు అందరితో మాకు నిత్య జీవితంలో బాగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఇద్దప్పని వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవనే కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమె ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపకని శ్రీ సభ విశ్వాసం వీక్షింపమని చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాపులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ఓ ప్రభువా, పవిత్రమైన రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడునుగాక. మమ్ము అక్షయ జీవితమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా. పచ్చిక బయలు చోటునకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటునకు నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా.